ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తమకు అన్యాయం జరిగిందంటూ విద్యార్థులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు అరెస్టులు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఇంటర్ బోర్డు నుంచి మా రిపోర్టర్ స్వప్న అందిస్తారు. తన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తుంది, కానీ తప్పుల్ని సరిదిద్దుకుందామనే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఇప్పుడు కూడా ఇంటర్ బోర్డు ముందు పూర్తిగా కూడా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి వెనుక చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ బారిగేడ్లు వేశారు. ఓవైపు ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోతుంది. ఎందుకంటే చాలా చిన్న రోడ్డు, ఈ రోడ్డు నుంచే వెళ్ళాలి. దాంతో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ ఇక్కడి నుంచి దాదాపు గాంధీ భవన్ వరకు పూర్తిగా బారిగేడ్లు వేసేశారు. ఈ బారిగేడ్ల ద్వారా ఎవరిని కూడా లోపలికి రాకుండా చూసుకున్నారు. పూర్తిగా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశానికి చెందినటువంటి యువజన వింగ్ కూడా ఇక్కడికి వచ్చింది. వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మరోవైపు విద్యార్థి సంఘాలు మాత్రం విషయాన్ని వదలట్లేదు. ఏదేమైనా కూడా మేము వస్తాము, ఎవరు అరెస్ట్ చేసినా కూడా మా ధర్నాలు, మా ప్రొటెక్షన్ కొనసాగుతుందని చెప్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు, ముఖ్యంగా విద్యార్థులు మనం అక్కడ చూసుకోవచ్చు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎందుకంటే వారికి రీకౌంటింగ్ కోసం ఏదైతే అనుకున్నారో ఆ వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు. కాబట్టి ఒకసారి వచ్చి ఇంటర్ బోర్డులో వారితో మాట్లాడదాం, అధికారులతో మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుందని ఇక్కడికి వస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వారిని కూడా ఎవరిని బయటికి పంపించని పరిస్థితి నెలకొంది. ఒకసారి మనతో పాటు ఒక విద్యార్థిని ఉంది, తను అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చామమ్మా, ప్రాబ్లం ఏంటి? అంబర్పేట నుంచి వచ్చాను మ్యామ్. 70,000 మెంబర్స్ని ఫెయిల్ చేసినారు మ్యాథ్స్ సబ్జెక్ట్లోనే. నాకు అన్నిట్లో 70s 80s వచ్చాక మ్యాథ్స్లోనే 1 మార్క్ వేసినారు మ్యామ్. అయితే రీకౌంటింగ్కి, రీవెరిఫికేషన్కి సబ్మిట్ చేసినాను మ్యామ్ నేను. అయితే ఇప్పుడు 3 daysలో వర్కింగ్ డేస్ అన్నారు. ఇంకా అది సబ్మిట్ చేసి ఇంకా వస్తలేవు పేపర్స్. లోపలికి పోనిస్తలేరు మేడం. పోలీసు వాళ్ళు ఎవరు కూడా మీరు వెళ్ళిపోండి, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోమని అంటారు. ఆన్లైన్లో అప్లై చేసుకుందామంటే 2 daysకి వెళ్ళి కూడా ఆన్లైన్ ఓపెన్ అయితే లేదు. నిన్న మొత్తం ఆన్లైన్ కానీ కూర్చుని ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు చేసుకుందామని. మేము రీవాల్యుయేషన్ చేసుకోవాలన్నా, రీకౌంటింగ్ చేసుకోవాలన్నా, లేకపోతే రేపు ఎగ్జామ్కి మళ్ళీ ఫీజు కట్టాలన్నా, ఏం చేయాలో పరిస్థితి మాకేం అర్థమవుతలేదు. రేపు వచ్చే నెల 5వ తారీఖు నాడు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్కు ప్రిపేర్ అయితే హాస్టల్లోనే ఉండు. ఈ మార్క్స్ చూసినాక నేను చదవను అని ఇంటి దగ్గర తీసుకొచ్చినాం మేము. ఎందుకంటే ఈ మార్కులు చూసి పిల్లలు ఏమైనా సూసైడ్ గిట్లా ఏమైనా చేసుకుంటే భయానికి ఇంట్లోనే వాళ్ళ అమ్మ కాపలాగాస్తు. ఈ అబ్బాయి మానసిక స్థితి ఎలా ఉందండి ఇప్పుడు? తను ఏం మాట్లాడతలేడు, ఏం చేస్తలేడు, ఎటు పోకుండా ఎవరితో మాట్లాడకుండా అదే పరిస్థితి, ఇంట్లోనే కామ్గా ఉన్నాడు. ఎంత బతిలాడినా ఏం కాదురా, అవుతుంది వస్తుంది అని అంటే మళ్ళీ రేపు ఎగ్జామ్ ఎట్లా రాయాలి, నేను దేనికి ప్రిపేర్ కాను అంటున్నది. ఆ ఎంసెట్ ప్రిపేర్ కానా, ఈ ఫెయిల్ అయినాయని ప్రిపేర్ కానా, నేను 100% రాసిన, నేను రాసినాక కూడా ఈ విధంగా మార్కులు ఎందుకు వస్తాయని తప్ప మీరు ఏం చేసే పరిస్థితి మేడం. మేము ఏం చేయాలనో కూడా అర్థమవుతలేదు. ఉదయం 9:30 నుంచి ఇన్నే ఉన్నాము. ఒకరితో మాట్లాడించి ఒక అప్లికేషన్ అన్న, ఒక ఆధార్ కార్డు లేకపోతే ఇది హాల్ టికెట్ తీసుకొని మీకు బాబు ఈ 2 రోజుల్లో చేస్తాము, ఇది కాదు అనేది ఎవరు చెప్పుతోలు కూడా గతిలేదు మేడం. లేకపోతే మమ్మల్ని అందరినీ పోలీసు వాళ్ళు ఆడిపోతే నెట్టేస్తారు, తీసుకుపోయి. లేకపోతే ఆ ట్యాంకు బండ్లన్నా నేను మేడం, మా వాడు ఆడ చచ్చిపోతాడు, మేము సూసైడ్ చేసుకొని మేమైనా చచ్చిపోతాం మేడం. ఎక్కడ కూడా అబ్బాయి A+లోనే ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా మార్క్స్ తగ్గలేదు. ఇక్కడ మనం చూసుకుందాం. ఫస్ట్ సపోజ్ ఇక్కడ టాపర్ ఉన్న అతను ఇక్కడ టాపర్ కావాల్సిందేనా, ఫెయిల్ అయితే ఉండడా, చదవలేదేమో అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్ కార్యదర్శి అశోక్ మాట్లాడుతున్నాడు కదా. ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము. 0 మార్క్స్ కెమిస్ట్రీ పేపర్లో 0 మార్క్స్ ఎలా వస్తాయి? తను అటెండ్ అయ్యాడు కదా, ఓకే. అది ఫస్ట్ ఇయర్లో చూసుకోండి 60, అంటే టాప్ స్కోరు ఇక్కడ 60 వచ్చిన అతను టాపర్లో ఉన్నాడు. కాలేజ్ టాపర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చేసరికి 0 మార్క్స్ వచ్చాయి. అసలు ఇది ఏ విధంగా సాధ్యం? ఫిజిక్స్ పేపర్ సేమ్ 60 మార్క్స్ సంపాదించుకున్నాడు అతను, కానీ ఇక్కడికి వచ్చేసరికి 2 మార్క్స్, 0, 2, 1, 1. అసలు ఇవి మార్క్స్ అని ఎవరు అంటారు? దీనికి సంబంధించి రివాల్యుయేషన్ చేయాలా, రీకౌంటింగ్ చేయాలా, పేపర్ ఇవ్వాలా, దేనికి వీళ్ళు అప్రోచ్ అవ్వాలి? ఇంతవరకు వెబ్సైట్ రావట్లేదు. మరి వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు. మేము ఏం చేయాలనే బాధను మాత్రం వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి. ఇంకోటి కూడా అనుమానం మేడం, ఇట్లా వచ్చిందని కూడా మరి రేపు రీకౌంటింగ్ చేస్తారో చేయరో, మీ గవర్నమెంట్ తప్పైందని మళ్ళీ అదే మార్కులు వేసి మళ్ళీ పెట్టవచ్చు మేడం. మా పేపర్ ఏందో మాకు చూపెట్టి జీరాక్స్ ఇస్తారో ఏది ఇస్తారో దాన్ని బట్టి 2 daysలలో మాకు క్లారిఫై ఇస్తే దాన్ని బట్టి మా పిల్లగాడు చదివిపియాలన్నా లేకపోతే సాగొట్టుకోవాలన్నా, మేము దేంట్లో దూకి సావాలనో మీరే చెప్పమని అంటున్నాం మేడం. నిజంగా తల్లిదండ్రుల వేదన అరణ్య రోదనే అవుతుంది ఇక్కడ. నిజంగా ఆ తండ్రి బాధ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. లక్షల ఫీజు పెట్టి తన కష్టాన్నంతా పెట్టి కొడుకు సాధిస్తున్నాడు. కొడుకేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కాలేజ్ టాపర్గా నిలిచాడు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు 0, 1, 1, 2 సింగిల్ డిజిట్ నెంబర్స్ వచ్చాయి, అది కూడా 4 సబ్జెక్ట్స్లో. దాంతో ఆ బాబుని రాత్రంతా బాబుకు కాపలా కాయాల్సి వస్తుంది. ఒదిక్కు నెక్స్ట్ ఎంసెట్ ప్రిపేర్ కావాలి, లైఫ్లో అంబిషన్స్, నేను ఏదో చేస్తాననేటువంటి ఆశతో ఉన్నటువంటి కొడుకు తన
కొడుకు, అలాంటి కొడుకును ఇప్పుడు తనేం చేసుకుంటాడో అని తన చుట్టూ మేము ఉండాల్సినటువంటి పరిస్థితి. వెంటనే మా పేపర్ మాకు ఇవ్వాలి, లేదంటే మమ్మల్ని చంపుతారా, మా పిల్లల్ని చంపుతారా, మీరే తేల్చుకోండి అని ఆయన ఆవేదన మాత్రం ఇక్కడ అందరి కళ్ళలో కన్నీరు తెప్పిస్తున్నటువంటి విషయంగానే చూసుకోవచ్చు. ఇప్పటికీ ఇంకా ఇక్కడ ప్రొటెక్షన్ సాగుతున్నాయి, అరెస్టులు సాగుతున్నాయి, కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇంటర్ బోర్డు నుంచి కానీ ఎవ్వరు వచ్చి ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. వీడియో జర్నలిస్ట్ విఘ్నేష్తో స్వప్న, రాజ్ న్యూస్, హైదరాబాద్.